నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొనసాగుతున్న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్న సిబ్బంది. ఫలితంపై అన్ని వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ. గెలుపుపై తెరాస భాజపా అభ్యర్థుల ధీమా. నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా. రాష్ట్రవాసి మృణాల్కు జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు. పోలీసుల ఉక్కుపాదంతో మత్తు దందాకు కొత్త ఎత్తులు. చాక్లెట్లు, నూనెల రూపంలో మాదక ద్రవ్యాల రవాణా. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చమురు ధరలు. హైదరాబాద్లో 114.5కు చేరిన లీటర్ పెట్రోల్ రేటు. రాష్ట్ర స్థాయిలో ఉత్కంఠను రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక లెక్కింపు కొనసాగుతోంది. హోరాహోరీగా నెలల పాటు సాగిన ప్రచార పర్వం తర్వాత జరిగిన ఈ ఎన్నికలో హుజూరాబాద్లో ఎవరు నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. మొత్తం 753 పోస్టల్ ఓట్లు నమోదు కాగా ప్రస్తుతం వాటిని లెక్కిస్తున్నారు. అనంతరం జరిగే ఈవీఎంల ఓట్ల లెక్కింపు 2 హాళ్లలో సాగుతుంది. ఒక్కో హాల్లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక కౌంటింగ్ 22 రౌండ్లలో కొనసాగనుంది. తొలి రౌండ్ ఫలితం ఉదయం 9:30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్ ఫలితానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే 30 మంది అభ్యర్థులు ఉండటం వల్ల తుది ఫలితం వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. తొలుత హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాలు, అనంతరం వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల లెక్కింపు చేపడతారు. హుజూరాబాద్లోని పోతిరెడ్డిపేట నుంచి మొదలు పెట్టనుండగా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లిలో చివరగా లెక్కింపు జరగనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద 3 అంచెల భద్రతను కల్పించారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తాజా వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ గౌతమ్, కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. వాస్తవానికి ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలి, కానీ ఆలస్యంగా ప్రారంభమైంది. 8:30 తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. వాస్తవానికి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి ఆ తర్వాత 8:30కు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కావాలి, కానీ ఇంతవరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపే పూర్తి కాలేదు. ఉదయం నుంచి కూడా కొంత మందకొడిగా సాగుతుందని చెప్పొచ్చు. అంటే ఆ తర్వాత మాత్రం ఊపందుకునే అవకాశం ఉంది. మనం కౌంటింగ్ ప్రక్రియ చూసుకుంటే మాత్రం ఉదయం 6 గంటల నుంచే ఏజెంట్లు, అధికారులు చేరుకున్నారు. ఆ తర్వాత 8 గంటల ప్రాంతంలో ఈవీఎంల సీల్ అవి పరిశీలించారు. ఆ తర్వాత ఈవీఎంలు అన్ని తీసుకొచ్చి టేబుల్ల మీద పెట్టినప్పటికీ మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ఇప్పుడే ఇంకా కొనసాగుతుంది. 853 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఆ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే ఆ ఫలితాలు బయటికి వస్తాయి. ఇంకా ఆ ఫలితాలు బయటికి రాలేదు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈవీఎంల లెక్కింపులో ప్రధానంగా మొట్టమొదటిగా హుజూరాబాద్ మండలం నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో పోతిరెడ్డిపేట గ్రామం నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హుజూరాబాద్ మండలం తర్వాత వీణవంక మండలం, ఆ తర్వాత జమ్మికుంట, ఇల్లంతకుంట, ఆ తర్వాత చివరికి కమలాపూర్
లెక్కింపు ఉంటుంది. కమలాపూర్లోని శంభునిపల్లి గ్రామంలో చివరి లెక్కింపు ఉంటుంది. వాస్తవానికి 11 గంటల ప్రాంతంలోనే ట్రెండ్ వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ కాస్త ఆలస్యంగా జరుగుతుంది. ఇంకా పోస్టల్ లెక్కింపు ప్రక్రియనే పూర్తి కాలేదు. వాస్తవానికి ఇది పూర్తయితే మాత్రం ట్రెండ్ తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం 2,36,000 ఓట్లకు గాను 2,05,000 ఓట్లు పోలయ్యాయి. దీనికి గాను 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 22 రౌండ్లలో లెక్కించనున్నారు. ఇప్పుడు 2 హాళ్లలో లెక్కింపు ప్రారంభం కావాల్సింది, ఇంకా ప్రారంభం కాలేదు. పోస్టల్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇది మొదటి నుంచి కూడా ఉత్కంఠభరితంగా సాగింది ఎన్నికల వ్యవహారం. ఏప్రిల్ నుంచి సాగుతున్న ఈ ఉత్కంఠభరితంలో ఈసారి ఎవరు విజేతలన్న విషయం మాత్రం తీవ్ర ఉత్కంఠ మధ్య సాగుతోంది. ఇవాళ ఉదయం ప్రారంభమైంది. అయితే మరి కాసేపు మాత్రం ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అసలు మొదటి రౌండ్ రావడానికి కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ధన్యవాదాలు అలీముద్దీన్. ఇక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో అనివార్యంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపింది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార తెరాస భాజపా సర్వశక్తులు ఒడ్డాయి. 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ప్రధాన పోటీ తెరాస భాజపా మధ్య సాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదటి నుంచి రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తిని రేపింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రధాన పార్టీలు నువ్వా నీనా అన్నట్లుగా బరిలో దిగాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసి భాజపాలో చేరి బరిలో దిగగా తెరాస అన్ని సామాజిక సమీకరణల తర్వాత గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోటీలోకి దింపింది. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని మండలాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు తొలి నుంచి ప్రచార బాధ్యతలు భుజాన వేసుకుని పార్టీ శ్రేణులను సమన్వయపరిచారు. గడప గడపకు తిరుగుతూ సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దళిత బంధు సహా పలు ప్రభుత్వ పథకాలను అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి అనేక హామీలు గుప్పించారు. మునుపెన్నడూ లేనంతగా తెరాస రాజకీయ యంత్రాంగాన్ని మోహరించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ధరలు పాపంగా పెరిగాయని, పెట్రో ఉత్పత్తులతో పాటు సిలిండర్ రేటు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ప్రచారాస్త్రాలుగా వినియోగించారు. దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారులకు అందించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తప్పక గెలిపిస్తాయని నమ్మకంతో అధికార పార్టీ ధీమాగా ఉంది. ఇక అందరికంటే ముందుగానే ప్రచారంలోకి దిగిన ఈటెల రాజేందర్ కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాన్ని చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమల్లో వైఫల్యాలని ఈటెల రాజేందర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఆత్మ గౌరవ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారంటూ ప్రచారంలో వివరించారు. ఈటలకు మద్దతుగా కేంద్ర మంత్రులు మొదలు రాష్ట్ర స్థాయి నాయకులు క్షేత్రస్థాయిలో సమావేశాలు, రోడ్ షోలతో హోరెత్తించారు. ప్రజలు తప్పక ఆశీర్వదిస్తారనే విశ్వాసంతో ఈటెల ఉన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బల్మూరు వెంకట్ సైతం సంప్రదాయ ఓటింగుకు భారీగా పడుతుందని ఆశతో ఉన్నారు. ప్రచారంలో కాస్త వెనకపడ్డా చివరిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాకతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. ప్రధాన పార్టీలు హోరాహోరీ తలపడ్డ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ఈవీఎంలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 4 కౌంటింగ్ కేంద్రాల ద్వారా 10 రౌండ్లలో లెక్కింపు చేపట్టి పూర్తి ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ్టితో తేలనుంది. ప్రధానంగా వైకాపా, భాజపా, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. వైకాపా నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధా, భాజపా నుంచి సురేష్, కాంగ్రెస్ తరపున కమలమ్మ పోటీలో ఉన్నారు. ముఖ్యంగా వైకాపా, భాజపా నువ్వా నీనా అన్నట్లు పోటీపడి ప్రచారం నిర్వహించాయి. కౌంటింగ్ కోసం బద్వేలు ఏపీ గురుకుల పాఠశాలలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో 7 చొప్పున మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లకు మధ్య బారికేడ్లు, కంచె ఏర్పాటు చేశారు. ఈవీఎంల ద్వారా లెక్కించే ఫలితాలు మధ్యాహ్నానికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. 10 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రస్తుతం బద్వేలు గురుకుల పాఠశాలలో కొనసాగుతోంది. అయితే దాదాపు గంట సేపు పూర్తయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అదేవిధంగా ఈవీఎం మొదటి రౌండ్ పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అధికారికంగా ఎన్నికల అధికారుల నుంచి ఎలాంటి ఫలితాలు కూడా వెల్లడి కాకపోవడంతో మీడియా ప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద బాలయోగి గురుకుల పాఠశాల కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఆందోళన దిగారు. గంట సేపటికి పూర్తయినా కూడా పోస్టల్ బ్యాలెట్ 259 ఉన్నాయి. అదేవిధంగా ఈవీఎం 28 టేబుల్స్కు సంబంధించినటువంటి ఈవీఎంలో మొదటి రౌండ్ పూర్తయినప్పటికీ కూడా అధికారికంగా ఎలాంటి సమాచారము బయటికి ఇవ్వకపోవడంతో జర్నలిస్టులు అందరూ కూడా ఆందోళన దిగారు. అక్కడ ఆర్ఓ కేతన్ కార్ కూడా బయటకు వచ్చి వారికి సమాధానం చెప్తున్నారు. డిఎస్పీ విజయ్ కుమార్ కూడా బయటకు వచ్చారు. లోపల ఉన్నటువంటి సమాచారం ఏం జరుగుతుందో ఒక్కరికి కూడా అధికారికంగా సమాచారం ఇవ్వడం లేదు. మీడియా పాయింట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సమాచారం ఇవ్వడం లేదనేటువంటి ఉద్దేశంతో మీడియా ప్రతినిధులందరూ కూడా దాదాపు 20 నిమిషాల నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడ ఆర్ఓ కేతన్ కార్ ఉన్నారు. వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో అందరికీ అధికారికంగా వెల్లడిస్తామని కూడా ఆయన తెలియజేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తం మీద ఈ బద్వేలు కౌంటింగ్ సంబంధించి 4 కేంద్రాలు కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే 1,47,000 ఓట్లు పోలయ్యాయి. 68.39% పోలింగ్ నమోదైన నేపథ్యంలో వాటన్నిటికీ కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్ ఫలితాలు మరి కాసేపట్లో కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం లోపు అన్ని ఫలితాలు కూడా ఈవీఎంకు సంబంధించినటువంటి ఫలితాలన్నిటి కూడా వెల్లడిస్తామని కూడా ఎన్నికల అధికారులు కొద్దిసేపటి క్రితమే కూడా వెల్లడించారు. అయితే ఈ ప్రధానంగా ఈ బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలే ప్రధానంగా తమ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధా, భారతీయ జనతా పార్టీ నుంచి పంతల్ సురేష్ తరపున 2 పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి అగ్రనేతలందరూ కూడా ప్రచారంలో ముమ్మరంగా చేశారు. ఎవరికి వారు గెలుపైన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 1,00,000 ఓట్లు మెజార్టీ సాధిస్తామని కూడా ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఏమాత్రం తక్కువ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యతిరేక పాలన, అవినీతి వ్యతిరేక పాలనకు ప్రజల్లోకి తీసుకెళ్లాం, అభివృద్ధి ఏమాత్రం ఇక్కడ కనిపించడం లేదనే ప్రచారాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వారం జరుగుతున్నటువంటి బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఎవరు గెలుస్తారనేది కూడా మరి కాసేపట్లో వెల్లడవుతుంది. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మొదటి రౌండ్ ఇప్పటికే పూర్తయి 2వ రౌండ్ కూడా స్టార్ట్ అయినప్పటికీ ఇంకా ఫలితాలు మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. మరి కాసేపులో సాంకేతికమైనటువంటి కారణాలతో ఫలితాలు కాస్త ఆలస్యం అవుతున్నాయని రిటర్నింగ్ అధికారి కూడా తెలియజేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది బద్వేల్ కౌంటింగ్ కేంద్రం నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్. రైట్, ధన్యవాదాలు మురళి. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3 లోక్సభ, 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు చెలరేగకుండా భారీగా బలగాలను మోహరించారు. అసోంలో 5, బంగాల్లో 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లోని 3 ఉప ఎన్నికల స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బీహార్, కర్ణాటక, రాజస్థాన్లోని 2 స్థానాలకు, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాంలోని ఒక్కో స్థానానికి పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. అటు లోక్సభ స్థానాలకు సంబంధించి దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి, మధ్యప్రదేశ్లోని కాంద్వా పార్లమెంటు స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరగ్గా ఈ స్థానాల్లో గతంలో భాజపా 6, కాంగ్రెస్ 9, మిగిలినవి స్థానిక పార్టీలు గెలుపొందాయి. నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయ ర్యాంకులో 1వ ర్యాంకులో 3 నిలవగా ఇందులో రాష్ట్ర విద్యార్థి మృణాల్ కుటోరి అగ్రభాగాన్ని సొంతం చేసుకున్నారు. తొలి 100 స్థానాల్లో 9 మంది మన రాష్ట్ర విద్యార్థులున్నారు. ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో ప్రవేశ ప్రకటన విడుదల చేయనున్నారు. తొలి 10 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 4 ఉన్నారు. ఇవే ర్యాంకులతో ఎయిమ్స్, జిప్మర్లలో ప్రవేశాలు దక్కనున్నాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూసిన నీట్ యూజీ 2021 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈసారి జాతీయ స్థాయిలో 3 విద్యార్థులకు మొదటి ర్యాంకు దక్కింది. వీరిలో తెలంగాణకు చెందిన మృణాల్ కుటోరి అగ్రస్థానం దక్కించుకోగా తరువాత 2 స్థానాల్లో ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తిక నాయర్లు నిలిచినట్లు ఎన్టీఏ వెల్లడించింది. హైదరాబాద్ విద్యార్థి కందవల్లి శశాంక్, ఏపీకి చెందిన చందం విష్ణు వివేక్, గొర్రిపాటి రిషిల్ 5వ స్థానంలో నిలిచారు. తొలి 100 ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు కాసలహరి 30, ఈమని శ్రీనిజ 38, దశిక శ్రీనిహారిక 56, పసుపునూరి శరణ్య 60, విశ్వాసరావు 60, సమీహన రెడ్డి 87, లాస్య చౌదరి 75 ర్యాంకులతో కలిపి మొత్తంగా 9 మంది ప్రతిభ చాటారు. ఏపీలో పల్లి వెంకట కౌశిక్ రెడ్డి 23, సత్యకేశవ్ 38, వి నిఖిత 87వ ర్యాంకు సాధించారు. తొలి 20 ర్యాంకుల్లో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అబ్బాయిల హవా కొనసాగింది. కేవలం 2 ర్యాంకుల్ని మాత్రమే అమ్మాయిలు సొంతం చేసుకున్నారు. అమ్మాయిల విభాగంలో తొలి 21 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థినులు 3 ఉన్నారు. దేశం మొత్తం మీద 15,44,275 మంది పరీక్ష రాయగా 56.34% మంది ఉత్తీర్ణులయ్యారు. నీట్ అఖిల భారత ర్యాంకులు విడుదలైనప్పటికీ ఆ సమాచారం రాష్ట్రాలకు చేరడానికి మరో 2 వారాలు పట్టే అవకాశం ఉంది. ఆ సమాచారం ఆధారంగా ప్రాథమిక ర్యాంకులను రాష్ట్ర స్థాయిలో విడుదల చేస్తారు. అయితే ఖచ్చితమైన ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో వెల్లడి కావడానికి దరఖాస్తుల పరిశీలన అనంతరమే తెలుస్తుంది. ఆలోగా ఒక అంచనాకు రావడానికి మాత్రం అవకాశం ఏర్పడుతుంది. ఈ నెల 20 తర్వాత తెలంగాణలో వైద్య విద్య ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ముందుగా కన్వీనర్ కోటాలో వైద్య విద్య ప్రవేశ ప్రకటనను విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా గతేడాది అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలనను ఆన్లైన్లోనే నిర్వహించారు. ఈసారి ఎలా నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత లేదు. అఖిల భారత స్థాయిల్లో తెలుగు విద్యార్థులు బాగా సీట్లు సంపాదించే అవకాశం ఉంది. మొదటి 100లో తెలుగు విద్యార్థులు 20 మంది వరకు ఉన్నారు. ఈసారి 90,000 ర్యాంకు వచ్చినా కూడా కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశాలున్నాయి. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి వేళ విద్యార్థులు ఘర్షణకు దిగారు. బకెట్లు, కట్టెలతో ఒకరినొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కేయూ, పీజీ విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. చిన్న విషయంలో తలెత్తిన వివాదం పెద్దగా మారిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న యూనివర్సిటీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గొడవకు దిగిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ఎందుకు ఉంచాం సార్? ఆయన మీడియం బిల్వలే ఉంటాం సార్, 2 గంటల వరకు ఇన్ని ఉంటాం రోజు. అదేం లేదు, మనం ఏం చెప్తామని. ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్ కారణంగా నిలిపివేసిన బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని కేంద్రం తిరిగి అమలు చేయనుంది. ఈ నెల 8 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. ప్రతి ఉద్యోగి అటెండెన్స్ వేయకముందు, వేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. ఈ బాధ్యతను సంబంధిత హెచ్ఓడీలు చూసుకోవాలని ఆదేశించింది. హాజరు సమయంలో భౌతిక దూరం, మాస్క్ ధరించడం తప్పనిసరిని స్పష్టం చేసింది. అవసరమైతే తప్ప సమావేశాలు భౌతికంగా నిర్వహించరాదన్న కేంద్రం కార్యాలయాల్లో ఉన్నంతసేపు అధికారులు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కోవిడ్ ఉధృతి కారణంగా గత కొంతకాలంగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోన్న మత్తు పదార్థం గంజాయి. ఓవైపు అధికారుల దాడులతో వందలాది కిలోలు స్వాధీనం చేసుకుంటుంటే మరోవైపు స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు చాక్లెట్స్, బిస్కెట్, టీ పొడి రూపాల్లోకి మార్చుతున్నారు. ఇటీవల హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 1400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో స్మగ్లర్లు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. కాకీల కన్నుగప్పి గంజాయిని చేరవేసేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా
చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు. 4 ఏళ్ల కిందట నగరానికి చెందిన ఓ వైద్యుడు చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. మాసప్ ట్యాంక్ వద్ద లిక్కర్ చాక్లెట్స్ ను పాఠశాల విద్యార్థులకు అలవాటు చేసిన కొందరిని ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. కరోనా కారణంగా తనిఖీలు నిలిపివేయటంతో అక్రమార్కులు మరింత చెలరేగిపోయారు. సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారటం కలవరపాటుకు గురిచేసింది. కూలీలు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. పగలంతా కష్టపడిన కూలీలు సాయంత్రం వేళ మద్యం సేవిస్తుంటారు. మరింత కిక్కు కోసం గంజాయికి దగ్గరవుతున్నారు. విందు, వినోద కార్యక్రమాల్లో విద్యార్థులు దీన్ని రుచిచూస్తున్నారు. ఇంటా బయట అనుమానం రాకుండా తేలికగా దాచుకునేందుకు, వాడేందుకు గంజాయి చాక్లెట్స్ అనుకూలంగా మారాయి. ఎండు గంజాయిని మెత్తగా పట్టి చాక్లెట్స్ గా తయారు చేస్తున్నారు. కమిషన్పై ఆశతో పాన్ దుకాణదారులు వీటిని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. మరింత మత్తులోకి చేరేందుకు గంజాయి ఆకుల నుంచి తీసిన నూనెలో రసాయనాలను చేర్చి హాషిష్ ఆయిల్ గా విక్రయిస్తున్నారు. గంజాయి నూనె లీటరు ధర సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుందని అంచనా. దీన్ని చిన్న అట్టపెట్టెలు, సీసాల్లో 10-20 మిల్లీలీటర్లుగా మార్చి ఆన్లైన్ ద్వారా చేరవేస్తున్నారు. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా వీటిని ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్, మెహదీపట్నం, అబిడ్స్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, నానక్రామ్గూడ, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని పలు పాన్ దుకాణాల్లో ఒక్కో చాక్లెట్ 60 నుంచి 70 వరకు విక్రయిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒకరు తెలిపారు. వీటిని అధిక శాతం ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. రైలు, బస్సులు, కొరియర్ సంస్థల ద్వారా ఒడిశా నుంచి నగరంలోకి ఈ చాక్లెట్స్ చేరుతున్నట్లు ఇటీవల పట్టుబడిన ఓ నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారుల తనిఖీలతో రవాణాకు అడ్డుకట్ట పడటంతో గంజాయి ధరను అమాంతం పెంచేశారు. స్నేహితుల ప్రోత్సాహంతో దగ్గరైన మత్తు పదార్థాలు క్రమంగా బానిసలుగా మార్చుతున్నాయి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపడుతున్న దాడులతో మాదక ద్రవ్యాల వినియోగం భారీ స్థాయికి చేరినట్లు బయటపడుతోంది. పాఠశాల విద్యార్థి నుంచి కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల వరకు గంజాయి మైకంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 5 నుంచి 6,000 మంది వరకు గంజాయి వాడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 200 మందిని అరెస్టు చేశారు. నాటికి కర్బన ఉద్గారాల రహిత దేశంగా భారత్ను నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి 2030 నాటికి ఇంధన అవసరాల్లో 50% పునరుత్పాదక వనరులపైనే ఆధారపడేలా చర్యలు చేపట్టినట్లు COP26 సదస్సులో ఉద్ఘాటించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు నియంత్రించడంలో భారత్ శక్తికి మించి కృషి చేస్తోందని చెప్పారు. భారత్ తరపున 5 వాగ్దానాలు చేసిన మోదీ వాటిని పంచామృతంగా అభివర్ణించారు. వాతావరణ మార్పులపై గ్లాస్గోలో జరుగుతున్న COP26 సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అరికట్టేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలు, ఈ విషయంలో దేశ వైఖరిని ఆయన వివరించారు. పారిస్ వాతావరణ సదస్సు శిఖరాగ్ర సమావేశం మాత్రమే కాదన్న మోదీ అదో అంకిత భావమని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల మనుగడకు వాతావరణ మార్పులు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని, సవాళ్లు విసురుతున్నాయని పేర్కొన్నారు. ఈ మార్పుల ప్రభావాలను నియంత్రించడంలో భారత్ శక్తికి మించి కృషి చేస్తోందని చెప్పారు. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్న హామీలు నెరవేరలేదని వివరించారు. ఈ విషయంలో విఫలమైన దేశాలపై ఒత్తిడి తేవలసిన తరుణమిదని స్పష్టం చేశారు. భూతాపాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వీలైనంత త్వరగా $1,00,000 కోట్ల నిధులను సమకూర్చాలని మోదీ వ్యాఖ్యానించారు. हुआ आयोजन एक समिट नहीं, एक कमिटमेंट था। आज पूरा विश्व मानता है कि भारत एकमात्र बड़ी अर्थव्यवस्था है जिसने पेरिस कमिटमेंट पर लेटर एंड स्पिरिट में डिलीवर किया है। आज विश्व की आबादी का 17% होने के बावजूद जिसकी एमिशंस में रिस्पांसिबिलिटी सिर्फ 5% रही है।
భారత్ తరపున 5 వాగ్దానాలు చేసిన మోదీ 2030 నాటికి శూన్య ఉద్గార స్థాయికి చేరుకోవాలని భారతీయ రైల్వే సంకల్పించిందన్నారు. అప్పటికి కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్నుల మేర తగ్గిస్తామని చెప్పారు. 2070 నాటికి భారత్ 0 ఉద్గారాల స్థాయిని అందుకుంటుందని వివరించారు. ఆ దిశగా శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వాడకాన్ని పెంచుతున్నట్లు పేర్కొన్నారు. 2030 నాటికి తన శిలాజేతర శక్తి సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచనున్నట్లు చెప్పారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 50% ఇంధన అవసరాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామిక కర్బన తీవ్రతను 45% తగ్గిస్తామని వివరించారు. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుంటూనే విధానాలు రూపొందించుకుంటున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. फ्रेंड्स, विश्व की पूरी आबादी से भी अधिक यात्री भारतीय रेल से हर वर्ष यात्रा करते हैं. इस विशाल रेलवे सिस्टम ने अपने आप को 2030 तक नेट जीरो बनाने का लक्ष्य रखा है. अकेली इस पहल से सालाना 60 मिलियन टन एमिशन की कमी होगी. COP26 సదస్సు వేదిక వద్ద మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భేటీ అయ్యారు. హరిత హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాలు, శుద్ధ పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగం వంటి అంశాలపై చర్చలు జరిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు నిధుల సమీకరణ, పునరుత్పాదక ఇంధనాలు, అంతర్జాతీయ సౌర సంకీర్ణం, విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల సంకీర్ణం వంటి సంయుక్త కార్యక్రమాలపై బ్రిటన్తో కలిసి పనిచేస్తామని మోదీ చెప్పారు. భారత్ను సందర్శించాల్సిందిగా జాన్సన్ను మోదీ ఆహ్వానించారు. ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతుంది. హోరాహోరీగా నెలల పాటు సాగిన ప్రచార పర్వం తర్వాత జరిగిన ఈ ఎన్నికలో హుజూరాబాద్లో ఎవరు నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. మొత్తం 753 పోస్టల్ ఓట్లు నమోదు కాగా ప్రస్తుతం వాటిని లెక్కిస్తున్నారు. అనంతరం జరిగే ఈవీఎంల ఓట్ల లెక్కింపు 2 హాళ్లలో సాగుతుంది. ఒక్కో హాల్లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక కౌంటింగ్ 22 రౌండ్లలో కొనసాగనుంది. తొలి రౌండ్ ఫలితం ఉదయం 9:30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్ ఫలితానికి 20 నుంచి 30 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే 30 మంది అభ్యర్థులు ఉండటం వల్ల తుది ఫలితం వచ్చేసరికి సాయంత్రం అవనుంది.